పాదాలు దగ్గర పట్టుకోవాలి. ఆ బేతనియాలో అక్క చెల్లెళ్ళిద్దరూ కూడా యేసు పాదాలు పట్టుకున్నారు. యేసు పాదాలు పట్టుకున్నారు. మార్త మరియమ్మ వచ్చే వారం దేవుని చిత్తాన్ని బట్టి చూద్దాం. కానీ దేవుని బిడ్డల బండ యేసు పాదాలు పట్టుకున్నారు. యేసు పాదాలు పట్టుకున్నావా? యేసు పాదాలు పట్టుకున్నావా? ఒకసారి ఆలోచన చేయి. పాదాలనే కడగనా దేవునికి స్తోత్రం. యేసు పాదాలు కడగాలి. పేతురు వెళ్ళి కడుగుతుంటే శిష్యులు వెళ్ళి, ఇదేంటి ప్రభా నువ్వు కడుగుతున్నావు? యేసు ప్రభు కడుగుతుంటే, ఒరే మీరు ఇలా చేసుకోవాలి, ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలి నేర్పాడు. తగ్గింపు గుణము నేర్పాడు. యేసు పాదాలు దేవుని బిడ్డలారా యేసు పాదాలు కడిగారు. ఆ బండ మీద నిలిపాడు. రెండో మాట చెప్తాను. ద్వితీయోపదేశ కాండము, మోసే రాసిన కాండాల్లో ఐదవ కాండం తీయండి. చివరి అధ్యాయాలు తీయండి. 33వ అధ్యాయం తీయండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 24వ వచనం చదవండి. అషేరు చూడండి ఇందాక బండ మీద నిలిపాడు దావీదు పాదాలు. ఇప్పుడు అషేరుని తైలముతో ముంచుకున్నాడు. అసలు అషేరు ఎవరు? అషేరు ఎవరంటే యాకోబుకి 12 మంది కొడుకులు, ఒక కూతురు. ఏమంటే అర్థమవుతుందా? యాకోబుకి 12 మంది కొడుకులు, 12 మంది 12 గోత్రాలు పంచిపెట్టేశాడు. 12 మందికి 12 రకాలైనటువంటి విధంగా ఆస్తిని పంచిపెట్టాడు. తనకి అక్క చెల్లెలు లేయా, రాహేలు 2 భార్యలు. ఆ వారు కాకుండా ఇంకొక 2 భార్యలను తీసుకున్నాడు. మొత్తం 4. పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరూ, వేరుగా వచ్చిన వాళ్ళిద్దరూ. ఈ 4 భార్యలకి పుట్టినటువంటి అందులో ఒక కుర్రోడు పేరు ఆషేరు. చెప్పండి, ఏ పేరు? ఆషేరు. అర్థమైందమ్మా? ఎవరో అమ్మా, ఎవరో ఆషేరు ఎవరు అమ్మా? ఆషేరు ఎవరు? యాకోబు కొడుకుల్లో ఒక కొడుకు. చూడండి ఎంత చక్కగా రాశాడు. ఆషేరును ఆస్వాదించాడని రాయబడి ఉంది అక్కడ. అతనుకున్న ఆస్తి పంచిపెట్టాడు. అందులో లేవీలకి ఇవ్వలేదట, సేవకుల కొడుకులకే ఇచ్చాడంట, సేవ చేసిన వారికే ఇచ్చాడట. మోషే తన ఆస్తి అంతా కూడా సేవ చేసిన వారికే పంచిపెట్టాడట, లేవీలకి ఇవ్వలేదట ఆస్తి. మీరు 5 కాండాలు చదువుతుంటే ఆ చరిత్ర పుస్తకాలు ఉన్నాయి. ఇందులో ఈ 5 కాండాలు చదివితే మీకు అర్థమవుతుంది. కానీ కొంత వ్యాఖ్యాన పుస్తకాలు ఉన్నాయి, అవి చదివితేనే కానీ మీకు అర్థమవుతుంది. మాకు ట్రైనింగ్ లో చెప్పారు దేవుని బిడ్డలారా. ఈ ఆషేరు గురించి మోషే అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చాడు. ఆషేరు పాదాలు ఎక్కడ ముంచాడు? చెప్పండి. ఆషేరు పాదాలు ఎక్కడ ముంచాడు? తైలముతో ముంచాడు. ఆషేరుకి ఇవ్వబడిన భూమి ఎలా ఉంటుందో తెలుసా? యేసు పాదములాగా ఉంటుందట. భారతదేశం ఎలా ఉంటుంది? చదువుకున్న బిడ్డలు తెలిసి ఇలాగ చూడ మ్యాప్ పెడతారు కదా, మీకు తెలుసు చదువుకున్న వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు విడిపోయింది. విజయవాడ నుంచి ఇలాగే సూర విజయనగరమా శ్రీకాకుళం దాకా
అలాగే ఆషేరు పాదములాగా దేవుని బిడ్డలారా మరి అతనికి వచ్చిన భూమి ఉంటుందట. దేవునికి స్తోత్రం. పాదం ఏ గుర్తు వస్తుందో అతనికి వచ్చిన భూమి ఆ విధంగా ఉంటుందట. ఆషేరుకు వచ్చిన భూమి పాదములాగా ఉంటుందట. ఒకసారి మీ పాదం గుర్తు చేసుకోండి. 5 ఏళ్ళు ఉంటాయి కదా, ఆ పాదాన్ని ఒకసారి గీత గీసుకోండి. జోడు గుట్టు వాడు గీస్తాడు, ఎవరైనా బూట్లు గుట్టించుకుంటే వెళ్ళి గీస్తాడు. ఆ పాదాలని దేవుడు ఏం చేశాడట? తైలముతో ముంచాడట. చెప్పండి, చదివారు కదా అమ్మాయి కొద్దినా? తైలముతో ముంచుకున్నాడంట. ఏం చేశాడు? తైలముతో ముంచాడట. ఆ ప్రాంతంలో ఆషేరు ఉన్నటువంటి ప్రాంతంలో ఒలివ చెట్లు ఎక్కువగా ఉంటాయట. ఏంటమ్మా? ఒలివ చెట్టు ఏమిస్తుంది? నూనె ఇస్తుంది కదా. నీ బిడ్డలు ఒలివ మొక్కలు లాంటివి అంటారు 108వ కీర్తనలో. 52వ కీర్తనలో నేనైతే పచ్చటి ఒలివ చెట్టు వలే ఉన్నానంటాడు. అక్కడ ఒలివ చెట్లు ఎక్కువ ఉన్నాయట. ఒలివల నూనె ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, అందులో ఆయన పాదాలు ముంచాడట. చెప్పండి, ఏం చేశాడు? పాదాలు ముంచాడట. మనల్ని కూడా దేవుడు ఆత్మతో తైలముతో ముంచుచున్నాడు. ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకుంటారో, తైలం అంటే నూనె. ఈ నూనె తెచ్చి మీకు తైలాభిషేకం చేస్తున్నానని నెత్తి మీద రాస్తారు. అసలు పాత నిబంధన భాగంలో ఏ నూనె రాశారో తెలుసా అమ్మా? ఈ నూనె తెచ్చి నెత్తి మీద పెట్టి మీకు తైలాభిషేకం చేస్తాను, ఈరోజు తైలాభిషేకం పండుగ అని చెప్తారు. మంచిదే, నేను కాదన్ను. కానీ పాత నిబంధనలో ఆ రోజుల్లో ఏ నూనెతో తైలాభిషేకం చేశారంటే ఒలీవల నూనెతోటి. దేవునికి స్తోత్రం. ఏ నూనె? ఒలీవల నూనె. దావీదును ఆత్మతో ఒలీవల నూనెతో నింపారు. సమూయేలు భక్తుడు వెళ్ళి, నీ కొడుకుని అభిషేకిస్తాను రా, నీ కొడుకును అభిషేకిస్తాను, నీ కొడుకుని తీసుకురా అంటే ఏ కొడుకుని తీసుకొచ్చాడు రా? పెద్ద కొడుకుని తీసుకొచ్చాడు. అవునా? ముందు పెద్ద కొడుకేనా? చెప్పండి, పెళ్లి చేసింది ముందు పెద్ద కూతురికేనా? పెద్ద కొడుకేనా? దేవుని బిడ్డలారా, పెద్ద కొడుకు పోయి ఈడి కాదురా అని ఒక్కొక్కడిని చూస్తే చిన్న కొడుకు దావీదుని అభిషేకం చేశాడు. ఎవరినండి? దావీదుని. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. తైలపు కొమ్మను తీసి చూడండి ఎంత చక్కగా చూసుకోండి. చెప్పిన మాట ఉందా? దావీదును తైలాభిషేకం చేశాడు. చూసుకోండి, అక్కడ ఒలీవ నూనెతో తైలాభిషేకం చేశాడు. అప్పుడు దేవుని ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో అదే పరిశుద్ధాత్మతో నింపబడాలి. 40 రోజులు బట్టి వస్తున్నావు, 40 రోజులు బట్టి వస్తున్నావు. నీకు ఏ ఆత్మ నింపబడ్డది? ఏ ఆత్మ అభిషేకంతో నింపబడ్డావు? ఒకసారి ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఒక రోజుతో పోయేది కాదు ఇది. మన బ్రతుకు దినములన్నీ కూడా దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దాకా మన బ్రతుకు దినములన్నీ దావీదు 23వ కీర్తనలో చెప్తాడు కదా, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి కొల్లుచున్నది. బ్రతుకు దినములన్నీ కూడా నీ కృపాక్షేమాలు వెంట రావాలి. ఆదివారం కాదు, శుక్రవారం కాదు, నువ్వు బ్రతికే దినాలన్నీ కూడా కృపాక్షేమము నీ వెంట రావాలి.
ఆషేరు పాదాలు ఎలా నింపబడ్డాయి? చెప్పండి, ఎలా నింపబడ్డాయి? తైలముతో నింపబడ్డాయి. అదే పరిశుద్ధాత్మకు గుర్తు. పాదాలు, యేసు పాదాలు. నీ పాదాలు ఎలా నింపబడ్డాయి? చెప్పండి, ఒకసారి గుర్తు చేసుకోండి. నీ పాదాలు ఎప్పుడైనా ఇంటికి ప్రార్థన అయ్యాక ఇంటికి వెళ్ళి కప్పుకో ప్లేట్ అయినా కడుగుతావో లేదో, కాళ్ళు అలాగే కడిగి వాళ్ళు ఉన్నారా? చెప్పండి, ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఇందాక చదివారు కదా, 18వ వచనం చూసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆత్మ పూర్ణులై ఉండండి. ఏం చెప్పాడండి పౌలు? 14 ఇందాక చెప్పారు, 14 సంఘాలకి కాపరి. ఏ సంఘంలో ఏం జరుగుతుందో అన్ని తెలుసు. నాకు ఈ సంఘం అనుభవే తెలుసు. ఏమా, ఏ విశ్వాసి ఎలా ఉంటుందో తెలుసు, ఏ విశ్వాసి ఎప్పుడు వస్తుందో తెలుసు, ఏ విశ్వాసి ఎన్ని పాటలు పాడుతుందో తెలుసు, ఏ విశ్వాసి ఎంత ప్రార్థన చేస్తుందో నాకు తెలుసు. ఈ పౌలు గారు ఎన్ని సంఘాలకి పాస్టర్ గారు? 14 సంఘాలకి పాస్టర్ గారు. 14 సంఘాలు ఎలాగుంటాయో అనుభవం తెలుసు. మీరు చదువుకోండి, 14 సంఘాలు ఒక్కొక్క అనుభవం ఉంది. ఆయన సేవ చేసిన 14 సంఘాలు చూస్తే రోమేల సంఘంలో ఒక అనుభవం ఉంది, కొరింథీయుల సంఘంలో ఒక అనుభవం ఉంది, ఎఫెసీయుల సంఘంలో ఒక అనుభవం ఉంది. ఇలా 14 సంఘాలు 14 అనుభవాలు వచ్చాయి పాస్టర్ గారు. ఒక రోజట తాగి ఇల్లు మర్చిపోయి ఒక ఇంటికి వచ్చేసాడు. ఆ ఇంటి వాళ్ళు బయటకు వచ్చి, బాబు మీ ఇల్లు ఇది కాదు, చెయ్యట్టుకొని వాడి ఇంటికి తీసుకెళ్ళి పెట్టారట. మళ్ళీ 2వ రోజు కూడా ఆ తాగిన మైకంలో మళ్ళీ సేమ్ రూట్. అబ్బాయి, నిన్న తీసుకెళ్ళి నీకు ఇంటికి అప్పుడు చెప్పాను, మళ్ళీ ఈ రోజు కూడా ఇలాగే దారి తెప్పొచ్చావు, మళ్ళీ అలాగొస్తే బాగోదు. 2వసారి వచ్చినప్పుడు ఏం చేశాడు? హెచ్చరించాడు. ఏం చేశాడు? వార్నింగ్ ఇచ్చాడు. మళ్ళీ 3వ రోజు మళ్ళీ తర్వాత కూడా అదే క్రమంలో వస్తే ఏం చేశారో తెలుసా? దేహశుద్ధి చేశారు. దేహశుద్ధి అంటే దబదబాగడు, అంతేనా? చెప్పమ్మా, దేహశుద్ధి అంటే ఏంటి? దబదబా బాధేసి. అందుకే ఏమన్నాడు అక్కడ? పౌలు ఏమన్నాడు రా? మద్యముతో, చెప్పండి, చెప్పమ్మాయా, చెప్పు. మద్యముతో మత్తులై ఉండకండి, ఆత్మ పూర్ణులై ఉండండి. దేవునికి స్తోత్రం. తైలముతో కడగబడిన జీవితము. ప్రతిరోజు ఆషేరు పాదాలు తైలముతో అభిషేకించబడ్డాయి. ప్రతిరోజు ఆషేరు పాదాలు ఎక్కడ అభిషేకించబడ్డాయి? చెప్పండి, ఎక్కడ అభిషేకించబడ్డాయి? తైలముతో అభిషేకించబడ్డాయి. ఈ మధ్యాహ్నం నీ పాదాలు తైలముతో అభిషేకించబడ్డాలమ్మా. అందుకే రేపు ఇంట్లో ప్రత్యేకమైన నూనె సీసా ఉండాలి, ప్రత్యేకమైన నూనె సీసా ఉండాలి. ఆనాడు ప్రతి ఇంట్లో కూడా ఒలీవల నూనె ఉండేదట. మనం వెళ్తే ఒలీవల బాటిల్ అమ్ముతారు కొన్ని చోట్ల, ఒలీవల నూనె. కొంతమంది మరి ఆ యెరూషలేముకి యాత్రకి వెళ్ళిన వాళ్ళు ఒలీవ నూనె బాటిల్ తెచ్చారు, చుట్టాలకి ఇస్తారు, బంధువులకి. ఒలీవ నూనె బాటిల్స్ యెరూషలేము యాత్రకి వెళ్ళారు. నేను మళ్ళీ చెప్తాడు ఆ సువార్తరాజు గారు. మరి ఇంకొక ఆయన ఉన్నాడు, ఈ వచ్చే నెలలో ఈస్టర్ అయిన తర్వాత మళ్ళీ యెరూషలేము యాత్ర ఉందట. 1,60,000 అవుతుందంట. 1,60,000. దేవుని బిడ్డలారా, ఒలీవ నూనె తెచ్చుకుంటున్నారు అక్కడికి వెళ్ళి.
యేసు ప్రభు దావీదు తిరిగిన ప్రదేశాలు, యేసు ప్రభు చనిపోయిన చోటు, యేసు ప్రభు పుట్టిన చోటు, ఇవన్నీ చూసి వస్తున్నారు. ఒలివ బాటలు తెచ్చుకుంటున్నారు. ఆనాడు ఆషేరు పాదాలు ఎలా ఉన్నాయమ్మా? మర్చిపోయినప్పుడు ఆషేరు పాదాలు ఎలా ఉన్నాయి? తైలముతో నింపబడి ఉన్నాయి. ప్రతిరోజు ఒలివ నూనెతో సిలువు గుర్తేసుకో, నూనెతో అభిషేకించు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తైలాభిషేకం కాదు, ప్రతిరోజు నూనెతోటి అభిషేకించబడాలి. దేవునికి స్తోత్రం. కనుక మొదటి పాదాలు బండ మీద దావీదుని నిలబెట్టాడు. రెండవ పాదాలు ఆషేరు పాదాలు తైలముతో నింపబడ్డాయి, పరిశుద్ధాత్మతో నింపబడ్డాయి. చూద్దాం, మూడవ పాదాలు చూద్దాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము తీయలా. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆ ఆ ఆ స్వార్థ ప్రకటించే వారి పాదాలు సుందరములై ఉన్నాయట. దేవునికి స్తోత్రం. చెప్పండి, చక్క పై చేతులు లేపి దేవునికి స్తోత్రం. స్వార్థ ప్రకటించే వారి పాదాలు ఎలా ఉన్నాయి? ప్రార్థనకి రావటమే కాదు, ప్రకటించాలి. అలాగేనంటే మనం దండయాత్ర కాదు. నువ్వు రోజులో నీ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, లేకపోతే నీ పనిలోకి వెళ్ళినప్పుడు, ఏమండి దండయాత్రకి వెళ్ళినప్పుడు అనుకుంటున్నారా? అదే కాదు, క్రిస్మస్కి వెళ్ళినప్పుడు అనుకుంటున్నారు. నీ పనిలో, నువ్వు చేసే పనిలో నీ పక్కోడికి సువార్త చెప్పు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నువ్వు చేసే పనిలో అన్యులు ఉంటారు, నువ్వు చేసే పనిలో అన్యులు ఉంటారు, బాప్తిసం తీసుకోవడం ఉంటారు. వారికి సువార్త చెప్పు. అలాంటి వారి పాదాలు ఎలా ఉంటాయంట? సుందరములు, సుందరములు. నీ ఉద్యోగం చేసేవారి పక్కింటి వాళ్ళకి చెప్పు. సుందరములు, సుందరములు. దేవుని బిడ్డలారా, స్వార్థ ప్రకటించే భారం నీ మీద ఉంది. యారే సోల్ విన్నారని చెప్తాడు. సేవకులు మాత్రమే కాదు, అందరూ స్వార్థ ప్రకటించాలి. నువ్వు చేసే ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు స్వార్థ ప్రకటించు. నీ అంజులు నీతోడు ఉంటారు. మన ఈ మధ్య నేను రామవరం పాస్టల్ మీటింగ్కి వెళ్ళి రామవరం దగ్గరకు వచ్చేసాను. ఏ ఆటో ఏ బండోడో వస్తాడని. మనవాడు ఉన్నారు అందులో. ఫ్యాక్టరీకి వెళ్ళిన ఫ్యాక్టరీ బస్సు వస్తుంది, ఆపారు. ఏ బస్సు ఆపారు. కప్ప డోర్ దగ్గరికి ఒకరు, సీట్ దగ్గరికి ఒకరు, అందరూ వచ్చి లోపల తీసుకొచ్చేది. అందులో గమ్మచ్చి, అయ్యగారు మీరు పాస్టర్ గారు అంటే కదా, మీ విశ్వాసం చెప్తున్నారు, నా కోసం ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీరందరూ చెప్పుంటారు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుని యొక్క రాజ్యం విస్తరించాలి. దేవుని యొక్క రాజ్యం విస్తరించాలి. దేవుని యొక్క రాజ్యం విస్తరిస్తుందనే గుళ్ళకి తాళాలు వేసేస్తున్నారు, ప్రార్థనలు జరగకుండా. మన ఈ మధ్యనే చెప్పారు కదా, గొల్లపొల్లో గుడికి తాళం వేసేసారు. మళ్ళీ వెళ్ళి గొడవ చేస్తే తీసేశారు అనుకోండి. ఎక్కడ? గొల్లపొల్లో గుడికి తాళం వేసారు. కొత్తపేటది. పాస్టర్ గారి మీద, సంఘాల మీద ఎందుకు వస్తున్నాయి ఈ గొడవలు? సువార్త ప్రకటించే భారం ఎక్కువయింది. సువార్త ప్రకటిస్తున్నారు, మనం చేయట్లేదు. కానీ దేవుని బిడ్డలారా, ప్రతి నెలకు ఒకసారి ఎవరి డబ్బులు వారు ఖర్చు పెట్టుకొని, ఎవరి క్యారేజ్ వాళ్ళు పెట్టుకొని ఏజెన్సీ పోతున్నారు. నెలకోసారి ఈ పక్కన ఉన్న వాళ్ళు అనపర్తి అయ్యే పక్క వెళ్తున్నారు, ఈ పక్కన వాళ్ళు ఈ పక్క వెళ్తున్నారు. ఇలా స్వార్థ ప్రకటించి వస్తున్నారు. అందుకనే అంటాడు పౌలు కూడా,
ఆ భారము నీ మీద మోపబడి ఉన్నది. అందుకే 14 సంఘాలు కట్టాడు. మన అయ్యగారులు కూడా 4-5 సంఘాలు. ఎందుకు వెళ్తున్నారు? దేవుని బిడ్డలారా, భారము నీ మీద మోపబడి ఉన్నది. ఆ భారం నీ మీద మోపబడి ఉన్నది. రాజ్యము విస్తరించాలి. మన ఈ మధ్యనే రేపు ఈ నెల ఎవరమ్మా ఆయన చనిపోతే గ్యాప్ ఉందా? ఎవరో ప్రవీణ్ పగడాల తారీఖు తెలుసా? 24వ తారీఖు ఈ నెల, మార్చి నెల 24 చనిపోయాడు ఆయన. ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు. సువార్త ప్రకటించడానికి వస్తే, సువార్త ప్రకటించడానికి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తుంటే మధ్యలో చంపేసి చచ్చిపోయడానికి బండి ఆయన మీద పడిపోయిందని యాక్ట్ చేసి, ఇప్పటికీ తీర్పు రాలేదు, బయటికి జడ్జిమెంట్ బయటికి రానిలేదు. ఎలా చనిపోయాడో అన్ని చేసేసారు, ఎంక్వైరీలు బయటికి రానిలేదు. సంవత్సరం అయిపోతుంది, సంవత్సరేకం చేస్తారు అప్పుడేనే. ఏమి వింటున్నారమ్మా? ఎందుకు? సువార్త ప్రకటిస్తుంది. చెప్పండి, ఏం చేస్తుంటేని? సువార్త ప్రకటిస్తుంటే. యేసు ప్రభు కూడా 40 దినాలు కనుక ఈరోజు ఒక్క మాటే చెప్పాను, ఆయన పాదాలు. ఏంటది? చెప్పండి. మొదటి పాదాలు, దావీదు పాదాలు ఎక్కడ నిలిపాడు? చెప్పండి, ఎక్కడ నిలిపాడు? బండ మీద నిలిపాడు. బండనగా యేసు క్రీస్తు. రెండవది ఆషేరు పాదాలు ఎక్కడుండి? తైలము, నూనెలో ఉండే, పరిశుద్ధాత్మ నూనెలో ఉండే. నువ్వు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ వెంట పెట్టుకొని ఉండాలి. అప్పుడు నీ నోట బూతులు రావు. ఎప్పుడు నీ పాదాలు తైలముతో నింపబడి ఉండాలి, నూనెలో ముంచబడి ఉండాలి, పరిశుద్ధాత్మ నూనెలో ముంచబడి ఉండాలి. నేను ఎలా నిలబడగలుగుతున్నానంటే, రాత్రి అందరూ పడుకుంటే నేను బైబిల్ చదువుతాను. మా యవ్వన కూడా రాత్రి వచ్చి ఇంకా పడుకోవాలంటుంది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం, ఈ మధ్యాహ్న కాల సమయంలో చదవండి, దేవుని యొక్క వాక్యం చదవండి. రాజ్యం విస్తరించాలి. ఒకప్పుడు గోనేల గంగరాయి చెట్టు కిందే క్రిస్మస్. ఆయనకి చిన్నపిల్లడు, ఆయనకి తెలుసా? వాళ్ళ అన్నగారికి బాగా తెలుసు. గంగరాయి చెట్టు కింద క్రిస్మస్ చెప్తే కష్టం అయిపోయింది. ఆదివారం ప్రార్థన లేదు, శుక్రవారం ప్రార్థన లేదు. ఈస్టర్ పండుగకి మేము అందరూ కాండ్రకోట వెళ్ళేవాడు. ఎందుకంటే అక్కడే ఓ చర్చ్ ఉంది. ఆ కాండ్రకోటలో ఈస్టర్ పండుగ చూసి తీర్థం చూసుకొని వచ్చేవాడు. నిజమండి. అప్పుడు ఎప్పుడు 40 సంవత్సరాలు